మీనరాశి ప్రేక్షకులకు స్వాగతం. పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 4 పాదాలు, అలానే రేవతి నక్షత్రం 4 పాదాలు ఈ మీనరాశి కింద వస్తుంది. శ్రీ పరాభవనమ సంవత్సరంలో ఈ మీనరాశి వాళ్ళకి శని ఈ సంవత్సరం మొత్తం కూడా మీనరాశిలోనే, అంటే మీ జన్మ రాశిలోనే సంచారం చేస్తూ ఉంటారు. ఇక రాహు కేతు ఇద్దరు కూడా సంవత్సరం చివరి వరకు, అంటే డిసెంబర్ 5వ తేదీ వరకు రాహు కేతు రాశి పరివర్తన ఉండదు. రాహు యాజ్ ఇట్ ఈజ్ కుంభంలో సంచారం, కేతు యాజ్ ఇట్ ఈజ్ సింహ రాశిలో సంచారం చేస్తూ ఉంటారు. అయితే డిసెంబర్ 5వ తేదీ తర్వాత రాహు మకరంలోకి ప్రవేశిస్తారు, కేతు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. అంటే మీ జన్మరాశి నుంచి లాభస్థానంలోకి రాహు, పంచమ స్థానంలోకి కేతువు. అలానే గురువు జూన్ 1వ తేదీ వరకు మిథున రాశిలో సంచారం చేస్తూ జూన్ 1వ తేదీ ఆయన కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నారు. జూన్ 1వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు ఆయన కర్కాటక రాశిలోనే సంచారం చేసి అక్టోబర్ 31వ తేదీ ఆయన సింహ రాశిలోకి ప్రవేశిస్తున్నారు. అక్కడ కొద్ది రోజుల పాటు సంచారం చేస్తూ సమయ మార్గంలో సంవత్సరం చివరిలో వక్రించి మళ్ళా కర్కాటక రాశిలోకే ప్రవేశిస్తున్నారు. ఈ గ్రహ సంచార రీత్యా ఈ ఒక మీన రాశి వాళ్ళకి, మీన రాశి ప్రేక్షకులకు ఒక ముఖ్యమైన గమనిక. గోచారం ద్వారా ఈ గురుబలము, శని బలము, ఆదాయ వ్యయ ఫలాలు, అలానే రాహుకేతు బలాలని చెప్పుకుంటున్నాం. ఒక రాశికి ఈ సంవత్సరం గురుబలం ఉంటే వచ్చే సంవత్సరం గురుబలం ఉండదు. మీకే ఎగ్జాంపుల్ గా తీసుకోండి. మీన రాశి వాళ్ళకి జూన్ 1వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు మాత్రమే గురుబలం ఉండబోతున్నది. కొంతమంది చెప్తూ ఉంటారు, మాకు ఏనాటి శని అయిపోయింది, లేదా అష్టమ శని అయిపోయింది, లేదా అర్ధాష్టమ శని అయిపోయింది అని చెప్తున్నారు, కానీ మాకు ఇంకా మంచి జరగట్లేదు అని. ఈ గోచారంలో ఉంటున్న గురుబలము, శని బలము, ఆదాయ వ్యయ ఫలాల వలనే మన జీవితంలో అన్నీ జరగవు. మన వైయక్తిక జన్మజాతక రీత్యా శుభకారకత్వం వహించే గ్రహ దశలు జరుగుతూ ఉన్నప్పుడు మన జీవితం స్మూత్ గానే సాగుతూ ఉంటుంది. ఆ సమయంలో అంటే జాబ్లో ఇబ్బందులు ఉండవు, అన్ని విషయాలలో మనకు పాజిటివ్ ఇంపాక్ట్ అనేది మనం చూస్తూ వెళ్తూ ఉంటాం. ఆ సమయంలో కనుక గురుబలం వస్తే రెట్టింపు ఫలితాలని పొందుకుంటాం. ఆ సమయంలో గురుబలం లేకపోతే శుభ ఫలితాలనే పొందుకుంటూ వెళ్తూ ఉంటాం. అదే మన వైయక్తిక జన్మజాతక రీత్యా పాపగ్రహాల యొక్క దశభుక్తి కనుక జరుగుతూ ఉన్నప్పుడు మన జీవితం అనేది స్మూత్ గా ఉండదు. చాలా ఇబ్బందులు పడుతూ, చాలా స్ట్రగల్స్ ఫేస్ చేస్తూ వెళ్తూ ఉంటాం. ఆ సమయంలో కనుక గురుబలం వస్తే, ఆ గురుబలం ఉన్నన్ని రోజులు మనం ఊపిరి పీల్చుకోగలుగుతాము. మేజర్ గా అంటే ఇక్కడ ఏంటి అంటే గోచారం ద్వారా, గోచారంలో ఉంటున్న గురుబలము, శని బలం వలనే మన జీవితంలో అన్ని జరగదు. అలానే మీరు చూస్తూ ఉంటారు, ఈ ఒక సంవత్సరం లేదా ఈ మాసంలో ఈ రాశుల వాళ్ళకి గజకేసరి యోగం పట్టబోతుంది, ఈ రాశుల వాళ్ళకి విపరీత రాజయోగం పట్టబోతుంది, శుక్రమహాదశ పట్టబోతుంది అని. ఇవేవి కూడా గోచారంలో వర్తించవు. అవి మన జన్మజాతకంలో గనక ఉంటేనే అవి యాక్టివేట్ అవుతాయి, వాళ్ళ దశాభుక్తి వచ్చినప్పుడు. ఇంకొకటి అండి, గజకేసరి యోగం అనేది కూడా 100 మందిలో ఒకరికి ఉంటే ఎక్కువ అండి. అలానే శుక్రమహాదశ కూడా అందరికీ యోగ ఫలితాలని ఇవ్వదు. 100 మందిలో 20% మాత్రమే శుక్రుడు యోగిస్తాడు. సో వాస్తవాన్ని అర్థం చేసుకోండి. ఇక శ్రీ పరాభవనమ సంవత్సరంలో ఈ మీన రాశి వాళ్ళకి ముఖ్యంగా జూన్ 1వ తేదీ వరకు ఉన్న సమయాన్ని ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ముఖ్యంగా జన్మ రాశిలో శని సంచారం జరుగుతూ ఉంది. చంద్రుడు ఉన్న స్థానంలో శని ఒక పరిభ్రమణ, అంటే శని ఒక సంచారం జరుగుతూ ఉంది. అలానే అర్ధాష్టమ గురువు చతుర్థ స్థానంలో గురువు ఒక సంచారము. ఈ చంద్రుడు ఉన్న స్థానంలోకి శని సంచారం చేసే సమయంలో మానసిక పరమైన ఇబ్బందులండి. మానసికంగా చంచలత్వం, అంటే 10 నిమిషాలు ఉండే మనసు ఇంకో 10 నిమిషాలకు ఉండదు. అలానే రోజు వారి కార్యక్రమంలో ఆకస్మికంగా కొన్ని చేంజెస్ ని చూస్తూ ఉంటాం. ఏంటి రోజువారీ కార్యక్రమంలో ఆకస్మిక చేంజెస్? రాత్రి తొందరగా పడుకొని పొద్దున తొందరగా లేచి పూజలు కార్యక్రమాలు చేసుకునే వాళ్ళు కూడా ఈ సమయంలో లేట్ గా పడుకోవడము, నిద్ర పట్టకపోవడము, పొద్దున్న లేవడానికి ఆలస్యం అవడము, పూజల పునస్కారాల మీద ఇంట్రెస్ట్ తగ్గడం లాంటిది, చెడు ఆలోచనలు, కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం లేకుండా ప్రవర్తించడం లాంటిది, అలానే భార్య భర్తల మధ్య ఇబ్బందులు, తగాదాలు, అలానే ముఖ్యంగా వ్యాపారాభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలలో చాలా ఒడిదొడుకులు,
అలానే ఆరోగ్యరీత్యా సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కాన్ఫిడెన్సే ఉండదు ఈ సమయంలో. ఆత్మవిశ్వాసం కొరత అనేది కనిపిస్తూ ఉంటుంది. అందులోన జన్మరాశిలోకి శని వచ్చినప్పుడు, చంద్రుడున్న స్థానంలోకి శని వచ్చినప్పుడు అష్టక వర్గ బిందువులు ఎన్ని ఇచ్చారో చూసుకోవాలి. 0, 1, 2 గనక ఇచ్చింటే వాళ్ళకింకా తీవ్రంగా ఇబ్బంది పెడుతూ ఉంటాడాయన. అదే సమయంలో మీకు గనక మీ జాతకరీత్యా గనక శని మహాదశ, శని భుక్తి గనక జరుగుతూ ఉంటే డబుల్ ఇంపాక్ట్. ఒక పక్క జన్మశని, అష్టకవర్గ బిందువులు తక్కువిచ్చాడు. మీ జాతకరీత్యా కూడా శని మహాదశనో, శని భుక్తి జరుగుతూ ఉంటే డబుల్ ఇంపాక్ట్ చూస్తారు. చాలా ఆ తీవ్రత అది ఎక్కువగా ఉంటుంది. అదే 4, 5, 6 అష్టకవర్గ బిందువులు ఇచ్చి ఉంటే పెద్దగా మనకి డిస్టర్బెన్సెస్ అని అనిపించినప్పటికీ కూడా పెద్దగా వాటి నుంచి మనము వాటిని ఫీల్ అవ్వడానికో లేదా మనము పూర్తిగా వాటిల్లో డిస్టర్బెన్సెస్‌ని మనము వాటిని అనుభవించడానికి ఇక్కడ అది ఉండదు. అది అలాంటి సిట్యుయేషన్ రాదు అక్కడ. ఎందుకంటే శని అష్టకవర్గ బిందువులో ఎక్కువ పాయింట్స్ ఇచ్చి ఉంటాడు గనక. అంటే అష్టకవర్గ బిందువులు చాలా ఇంపార్టెంట్. అంటే జన్మరాశిలోకి శని పరిభ్రమణ చేసేటప్పుడు జనరల్‌గా చెప్పాలంటే బాగుండదు. బట్ ఎంతవరకు బాగుండదు? పూర్తిగా బాగుండదా? లేదా మనకి మిశ్రమంగా ఉంటుందా? లేదా ఆయన ఇబ్బందులు ఇచ్చినప్పటికీ వాటిని ఫీల్ గాకుండా ఏదైనా ఒక చిన్న ప్రాబ్లమ్ వచ్చినప్పుడు కూడా కొంతమంది తొందరగా రియాక్ట్ అవుతారు. ఎమోషనల్ అవుతారు. అలానే కాన్ఫిడెన్స్ ఉండదు. ఆత్మవిశ్వాసం. అదే అష్టకర్క బిందువులు గనక ఇట్లా ఎక్కువగా ఉన్నప్పుడు ఫీల్ కారు వాళ్ళు. తొందరగా ఎమోషనల్ కారు. సో ఇది అండి. అష్టకర్క బిందువుల ద్వారా మనం తెలుసుకోవచ్చు. అలానే అర్ధాష్టమ గురువు అంటే చతుర్థ స్థానంలో గురువు ఒక సంచారం కూడా. ఇది కూడా కాస్త ఇంట్లో ఒత్తిడులు తీసుకొచ్చి పెడుతూ ఉంటుంది. ఇంట్లో వృత్తిరీత్యా అలానే ఆరోగ్య విషయాలలో, అలానే తల్లి ఆరోగ్యం విషయంలో కావచ్చు, కంఫర్ట్ విషయంలో కావచ్చు, విద్యార్థుల చదువుల పట్ల అశ్రద్ధ చూపించడము ఇట్లాంటివన్నీ మీకు తరచుగా అనుభవంలోకి వస్తూ ఉంటుంది. అలానే ముఖ్యంగా కొంతమంది సైట్ కొనుగోలు చేయాలి, లేదా భూమి కొనుగోలు చేయాలి, లేదా వాహనం కొనుగోలు చేయాలని సో అప్పులు చేసి మరి కొనుగోలు చేసి అప్పులు తీర్చడానికి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలానే కొంతమంది ఏదైనా ఆరోగ్యరీత్యా కావచ్చు, లేదా కుటుంబ పరిస్థితికి సంబంధించిన విషయాలలో అప్పులు చేసి, ఆ అప్పులను ఎలా తీర్చాలి అన్నట్టుగా వాళ్ళకి ఒక గందరగోళ పరిస్థితులు. అంటే డిఫరెన్స్ అంటే మీనరాశిలో లక్షల మంది ఉంటారు. వాళ్ళ దశాభుక్తికి పట్టి ఉంటుంది. ఒకవేళ వాళ్ళ దశాభుక్తి బాగుంటే మేజర్‌గా ఇవన్నీ ఏం పెద్దగా డిస్టర్బెన్సెస్ అని అనిపించదు. సో, ఇది ఈ కాలం ఇట్లా మీకు జరుగుతూ వస్తూ ఉంది. అదే జూన్ 1వ తేదీ ఆయన కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నారు. కర్కాటక రాశిలోకి గురువు యొక్క పరిభ్రమణ మీకు చాలా అనుకూలతలు ఏర్పడుతున్నాయి. రాశ్యాధిపతి, లగ్నాధిపతి అయిన గురువు పంచమ స్థానంలోకి సంచారం చేస్తూ పంచమ స్థానంలో సంచారం చేస్తూ నవమ దృష్టితో మీ జన్మరాశిని చూస్తాడు. సి ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ధైర్యం పెరుగుతుంది. ఉన్న ఆటంకాలు అన్ని తగ్గే ఆస్కారాలు ఇక్కడ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అలానే సంతానం కాని వాళ్ళకి సంతానమయ్యే సూచనలు. అలానే ముఖ్యంగా పాజిటివ్ మైండ్. అంటే ఆత్మవిశ్వాసం వచ్చినప్పుడు ఆటోమేటికల్లీ మనకి పాజిటివ్ మైండ్ అనేది వస్తుంది. జూన్ 1వ తేదీ వరకు ఉన్న సమయాన్ని చూడండి. జూన్ 1వ తేదీ తర్వాత అక్టోబర్ 31వ తేదీ వరకు ఈ సమయాన్ని ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. చాలా మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. అలానే పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి ఫిక్స్ అవ్వడం లాంటిది, సంతానం కాని వాళ్ళకి సంతానం ఫిక్స్ అవ్వడము, అలానే ఈ ఒక భయం అనేది తగ్గడం లాంటిది, వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలలో ఈ సమయంలో ఎక్కువగా మీకు సఫలీకృతం అవుతారు. రొయ్యల బిజినెస్, చేపల బిజినెస్, కాంట్రాక్టర్స్, బిల్డర్స్, హోటల్ బిజినెస్ కావచ్చు, అడ్మినిస్ట్రేటివ్ సెక్టర్‌లో ఉన్నవాళ్ళు కావచ్చు, లేదా ఏదైనా షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టేవాళ్ళు కావచ్చు. సో వీళ్ళందరికీ కూడా పాజిటివ్ ఎన్వైర్న్‌మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ సమయంలో దేవతా దర్శనాలు, దైవ కార్యాలలో పాల్గొంటారు. అలాంటి అవకాశాలు వస్తాయి మీకు. సమాజంలో మంచి గుర్తింపు వస్తుంది. అంటే ఇవన్నిటికన్నా మానసిక ప్రశాంతంగా ఉండగలుగుతారు. మనశ్శాంతి లభిస్తుంది. చాలా ఒడిదుడుకుల నుంచి మీరు బయటపడగలుగుతారు. సో పాజిటివ్‌గా మీకు జూన్ 1వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు చాలా ఎక్సలెంట్ పీరియడ్ అండి. మీ జాబ్ విషయంలో కావచ్చు, సంతానం విషయంలో కావచ్చు, మీరు అభివృద్ధి కోసం చేసే అది ఏ పని అయినా కావచ్చు, చాలా అనుకూలతలు మీకు ఏర్పడబోతున్నాయి. అలానే ఈ అక్టోబర్ 31వ తేదీ తర్వాత మళ్ళీ మీకు కాస్త ఒత్తిడులు ఎదుర్కోవాల్సిన ప్రమేయాలుంటాయి. మళ్ళీ
డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఈ 3 మాసాలు గురువు వక్రించి పంచమ స్థానంలో ఉండడము, రాంగ్ ఇన్వెస్ట్‌మెంట్ చేసే ఆస్కారాలు ఉంటాయి. చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఈ సమయంలో మాత్రం. ముందే చెప్తున్నా డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి రాంగ్ ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. అలానే ఈ సమయంలో కేతువు, గురువు ఇద్దరు కూడా కలుస్తున్నారు. చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలానే ఈ మీనరాశిలో పుట్టిన పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం జాతకులకు గురు సంచారము, శని సంచారము ఎప్పుడు బాగుంటుందో చూద్దాం. ఈ గురు సంచారం అనేది జూన్ 18 నుంచి ఆగస్ట్ 19 ఈ సమయంలో మీరు చేసే ప్రతి పని సక్సెస్ ని ఇస్తుంది. అంటే ఈ సమయంలో మీకు చాలా పాజిటివ్ ఇంపాక్ట్ కలుగుతుంది. అలానే అక్టోబర్ 31వ తేదీ తర్వాత మళ్ళీ గురు సంచారం కాస్త అనుకూలతలు ఏర్పడతాయి. శని సంచారం ఎప్పుడు బాగుంటుంది అంటే మే 17 వరకు మాత్రమే బాగుంటుంది. మే 17 దాటిన తర్వాత కాస్త ఇబ్బందులు వచ్చే ఆస్కారాలు ఉంటాయి. అలానే ఉత్తరాభాద్ర నక్షత్రం జాతకులకు గురు సంచారం ఎప్పుడు బాగుంటుంది అంటే ఈవెన్ వీళ్ళకి 4వ స్థానంలో అర్ధాష్టమ గురు సంచారం ఈ మార్చ్, ఏప్రిల్, మే ఈ సమయంలో కూడా గురువు ఆయన పునర్వసు నక్షత్రంలో సంచారం చేస్తూ ఉంటారు. ఈ నక్షత్రం ఈ ఉత్తరాభాద్ర నక్షత్రాలకి పరమ మిత్రధార అవుతుంది కాబట్టి గురు వలన మేజర్ గా డిస్టర్బెన్సెస్ అనేది ఉండదు. ఆగస్ట్ 19వ తేదీ తర్వాత అక్టోబర్ 31 ఈ సమయం మీకు చాలా అనుకూలతలు ఏర్పడతాయి. కావాలంటే మీరు చూసుకోవచ్చు. శని సంచారం ఎప్పుడు బాగుంటుంది అంటే రేవతి నక్షత్రం, అంటే ఆయన రేవతి నక్షత్రంలో సంచారం చేసే సమయం మే 17 నుంచి చాలా అనుకూలతలు ఏర్పడతాయి. అలానే రేవతి నక్షత్రంలో పుట్టిన జాతకులకు గురు సంచారం ఎప్పుడు బాగుంటుంది అంటే మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ 19వ తేదీ వరకు ఎక్సలెంట్ గా ఉంటుంది. ఎటువంటి ఇబ్బంది ఉండదు. మళ్ళీ అక్టోబర్ 31వ తేదీ తర్వాత బాగుంటుంది. శని సంచారం ఎప్పుడు బాగుంటుంది? మే 17 వరకు బాగుంటుంది. మే 17 దాటిన తర్వాత అంతగా బాగుండదు. ఈ మీనరాశిలో పుట్టిన ప్రతి జాతకులు, ప్రతి నక్షత్రం వాళ్ళు, స్త్రీ పురుషులు ఇద్దరు కూడా మృత్యుంజయ మంత్రం చదువుకోండి. మృత్యుంజయుడిని ఎంత ఆరాధిస్తారో, ఎందుకంటే గురు దృష్టి శని మీద ఉంటుంది కాబట్టి గురు మహాదశ శనిభుక్తి కాలంలో మృత్యుంజయ మంత్రము శివుడికి చేసుకోండి అని నేను చెప్తూ ఉంటాను ఆ పీరియడ్ లో. సో గురు దృష్టి శని మీద ఉంటుంది కాబట్టి మృత్యుంజయ మంత్రము, శివ సహస్రనామము, ఓం నమ శివాయ మీరు ఎన్ని వేల సార్లు రోజుకి చదువుకుంటూ వెళ్తారో అంత మీకు పాజిటివ్ ఇంపాక్ట్ అనేది కలుగుతుంది. చేసి చూడండి, మీకు అర్థమవుతుంది. ఇక ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నంబర్కి నేరుగా కాల్ చేయండి. ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు, మీ ప్రాబ్లమ్స్ ఏమి కూడా నేను చెప్పాలి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమింగ్స్ కంపల్సరీ కావాలి. సింపుల్ రెమెడీస్ ఉంటాయి. సర్వే జనం సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.